బాబాయ్ అబ్బాయి ఒక్కటైపోయారా? కలిసి సినిమా చేయబోతున్నారా? ఇప్పుడు ఈ వార్త నందమూరి అభిమానులకు, అది మహానాడు ముందు పూనకాలు తెప్పిస్తోంది. బాబాయ్ అబ్బాయి ఓ స్టేజ్ మీద కలిస్తే నందమూరి ఫ్యాన్స్కి అంతకన్నా ఏం కావాలి? ఈ కలయికకు మహానాడు వేదిక కాబోతోంది. ఇద్దరి మధ్య గ్యాప్ తగ్గిందన్న ప్రచారమూ జోరందుకుంది. మొన్నటికి మొన్న నాటు పాటకి చిరుతో పాటు బాబాయ్ బాలయ్య డ్యాన్స్ వేస్తే అని తారక్ అన్నమాట తాజా వాదనకు బలం చేకూరుస్తోంది. బాలయ్య ఫ్యాన్స్లో గూస్ బంప్స్ వచ్చేలా చేసింది. అయితే ఆల్ ఆఫ్ సడన్గా ఈ ఇద్దరు ఎక్కడ కలవబోతున్నారు, ఎందుకు కలవబోతున్నారు అంటే, తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడులో ఈసారి ఎన్టీఆర్ హాజరు కాబోతున్నాడట. నందమూరి హరికృష్ణ వారసులంతా ఈ మహానాడుకు వచ్చేలా లోకేష్ ప్రత్యేక చొరవ చూపుతున్నారట. ఇది చాలా వరకు రియాలిటీకి దగ్గరగానే ఉంది. ఆ మధ్య రోడ్ షోలో ఎన్టీఆర్ దేవర పోస్టర్ ఉండటం, తర్వాత కళ్యాణ్ రామ్ టీడీపీ జెండాని ఊపడం చూస్తుంటే నందమూరి కుటుంబం ఒక్క దగ్గరికైనట్లే అంటున్నారు. మొన్నటికి మొన్న వైవిఎస్ చౌదరి నిర్మిస్తున్న జానకిరామ్ కొడుకు చిత్రంలో నందమూరి కుటుంబమంతా ఆ వారసుడికి ఆశీర్వచనాలు అందించింది. ఇప్పుడు మహానాడుకి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ వస్తే నందమూరి అభిమానులకు మహానాడు ఈసారి ఓ మధురానుభూతే. బాబాయ్ బాలయ్యకి, అబ్బాయి ఎన్టీఆర్కి మధ్య గ్యాప్ లేదని క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతోంది. చంద్రబాబు కూడా ఇంతకు ముందులా లేరు. చాలా ఆప్యాయంగా అందరినీ పలకరిస్తూ ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. సరికొత్త చంద్రబాబును ప్రజలు చూస్తున్నారు. ఇటువంటి టైంలో కుటుంబమంతా ఒక్కటే అన్న సందేశం క్యాడర్కు పంపగలిగితే ఒక సుహృద్భావ వాతావరణం నెలకొంటుంది. అటు లోకేష్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతుంటే, ఇటు జూనియర్ ప్యాన్ వరల్డ్ని షేక్ చేస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఎవరి కెరియర్లో వాళ్ళు బిజీగా ఉండటమే కాదు, సక్సెస్ కూడా చూస్తున్నారు. సో బయట జరిగే ప్రచారాలు ఒక్కొక్కటిగా నిజమవుతున్న వేళ మహానాడుకి ఎన్టీఆర్ రాకా అన్న వార్త వైరల్ అవుతోంది. ఫ్యాన్స్లో పూనకాలు తెప్పిస్తోంది.